అందరికీ నమస్కారం. భాస్కర విహారీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను చెప్పబోతున్న అంశం దేని గురించి అంటే, ప్రపంచంలో అత్యధిక మంది స్వీకరిస్తున్న మతం ఏది అంటే క్రైస్తవం. ఈ మతం తర్వాత ఇస్లాం ఉంది. మూడవ స్థానంలో నాస్తికులు, అంటే ఏ మతాన్ని ఏ దైవాన్ని విశ్వసించిన వాళ్ళు మూడవ స్థానంలో ఉన్నారు. నాలుగవ స్థానంలో హిందూ మతం ఉంది ప్రపంచంలో. అంటే మొదట క్రైస్తవం, ఇస్లాం, నాస్తికత్వం, హిందుత్వం. ఇది ఎందుకు చెప్పాను నేను ఈ గణాంకాలంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది ఒక ప్రశ్న వేస్తున్నారు. వేరే మతాల వాళ్ళు, ఇస్లాంకు సంబంధించిన వారు, క్రైస్తవానికి సంబంధించిన వారు అండ్ హిందూ మతానికి సంబంధించిన వారికి ప్రశ్న వేస్తున్నారు. ఏమని అంటే, మీ హిందూ మతం సనాతనమైనది కదా, పురాతనమైనది కదా, ప్రాచీనమైనది కదా, మరి అంత సనాతనమైన మతం అయితే ఈరోజు ప్రపంచంలో ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో లేదు, ఎందుకు క్రైస్తవం వచ్చింది అని ప్రశ్న వేస్తున్నారు. కాబట్టి మీ మతము అంత మంచి మతం కాదు, మీ మతము సనాతనమైనది కాదు, అలా అని ఏదో వారికి తోచింది ప్రశ్న వేస్తున్నారు. ప్రశ్న వేస్తే తప్పు లేదు, దాన్ని ఆసరాగా తీసుకొని హీనంగా మాట్లాడుతున్నారు, చాలా నీచంగా చులకనగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అది నాకు అభ్యంతరం. అందుకనే దానికి రిప్లై ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. చూడండి, మన హిందూ మతం ఇప్పటిది కాదు, నిజంగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. దాంట్లో ఏమవుతోందంటే, ఎంతో మంది ఋషులు, యోగులు, మహాజ్ఞానులు, పండితులు, అంటే అప్పటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తమ తమ పరిధిలో, తమకు తెలిసిన శాస్త్రాలలో, తమకు ఉన్న ఆ జ్ఞాన పరిధిలో ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో అద్భుతమైన విషయాలు కనుగొన్నారు, ప్రపంచానికే తెలియజేసేలా చేశారు. కానీ వాటి ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోవాలని చూడలేదు. ఒక గణిత శాస్త్రవేత్త అవ్వచ్చు, ఒక ఆయుర్వేద మహర్షి అవ్వచ్చు, ఒక పురోహితుడు కావచ్చు, ఒక పంచాంగకర్త కావచ్చు, ఎవరైనా సరే వారు కనుగొన్న అద్భుత విషయాలను నలుగురితో పంచుకున్నారే తప్ప, నలుగురికి చెప్పినారే తప్ప, వీటిని ప్రపంచమంతా వ్యాపింపజేయాలి, ప్రపంచమంతా ఈ ఆవిష్కరణలు చూడాలి, మమ్మల్ని గొప్పనాలి, మా దేశాన్ని గొప్పనాలి అని ఏ రోజు ఎవరు అనుకోలేదు. అలాగే హిందువులు కూడా, హిందూ ధర్మాన్ని ఆచరించే వారు కూడా ఏ రోజు మా మతాన్ని ప్రపంచమంతా తీసుకుపోవాలి అని ఏ ఒక్కరూ అనుకోలేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, సామాన్యులు కావచ్చు, గొప్ప వాళ్ళు కావచ్చు, మత ధర్మాన్ని ఆచరించడం అంతవరకే ఉంది తప్ప వారిది మొత్తము మన ప్రపంచమంతా కూడా మన హిందూ మతమే ఉండాలి అని ఏ రోజు అనుకోలేదు. అలా అనుకుని దానికి తగిన కార్యాచరణ ఎవ్వరూ చేపట్టలేదు. ఎవరి పని వారు చేసుకుంటూ, వారి కష్టాలు వారు పడుకుంటూ, వారి బాధలు వారు మోసుకుంటూ ఉన్నారు. కానీ హిందూ మతం చాలా ప్రభావాలకు లోనైంది. అది ముస్లిం దండయాత్రలకు లోనైంది, ముస్లిం రాజుల దండయాత్రలకు. అలాగే క్రైస్తవులైన బ్రిటిష్ వారి, ఇంకా అది మనకు తెలుసు, చెప్పే పని లేదు, ఎంత దురహంకారం చూపించారు మన పైన. సో వీటికి లోనైంది. ముస్లిం దండయాత్రల వల్ల ఇక్కడ ఇస్లాం అనేది వచ్చింది, బ్రిటిష్ వారి రాక వల్ల ఇక్కడ క్రైస్తవ్యం అనేది వచ్చింది. రకరకాల కారణాలతో హిందువులుగా ఉన్న వాళ్ళు ఇస్లాం స్వీకరించడం జరిగింది, కొంతమంది ఇక్కడ క్రైస్తవ్యం కూడా స్వీకరించడం జరిగింది. బలవంతంగాను కొన్ని జరిగాయి, ఇష్టపూర్వకంగా కూడా కొన్ని మత మార్పులు అనేవి జరగడం మనం గమనించాం చరిత్ర చూస్తే. కానీ ఏ రోజు కూడా హిందువులు ఎలాంటి ఆగ్రహానికి గురి కాలేదు, ఎలాంటి కక్షలకు పోలేదు, ఎలాంటి పగ తీసుకునే పనులు చేయలేదు. ఎందుకంటే భారతదేశం వేరే ఏ దేశం మీద కూడా దండెత్తలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు. ఏ దేశంలో కూడా తమ మత ప్రచారము చేయాలనుకోలేదు. అక్కడ ఉన్న ప్రజల్ని హిందువులుగా మార్చాలని ప్రయత్నాలు కూడా ఎప్పుడూ చేయలేదు. ఎంతసేపు కూడా హిందువులు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళే తిట్టుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళే సంతోషంగా ఉన్నారు. మొత్తానికి వాళ్ళల్లో వాళ్ళే, అంటే మొత్తానికి మన భారతదేశంలోనే, ఆ దేశ పరిధిలోనే వారి జీవితం అనేది కొనసాగించారు తప్ప పరాయి దేశాలకు వెళ్ళి అక్కడ వారిని మన మతంలోకి తీసుకోవడం, మన మతం గొప్పదనం గురించి అక్కడంతా ప్రచారం చేయడం,
వారిని ఆకర్షితులయ్యేలా చేయడం అలా చేయలేదు. కానీ ముస్లిం రాజులు అలా చేశారు, బ్రిటిష్ వాళ్ళు అలా చేశారు, మనకు చరిత్ర చెప్తోంది. సో అలా చేయడం వల్ల ఆ యొక్క మతాల్లోకి వెళ్ళేవారు ఎక్కువ అవుతారు. అదేం గొప్ప విషయం. ఈరోజు ఎక్కువ మంది ప్రజలు ఉన్న మతం క్రైస్తవం, తప్పకుండా అది ఒప్పుకోవాల్సిందే. అలా అని హిందూ మతం 4వ స్థానంలో ఉందని ఆ మతాన్ని చులకనగా చూడడం ఎంతవరకు కరెక్ట్? అది చాలా తప్పు. ఎందుకంటే ఒక మనిషిని మతంతో చూడడమే తప్పు అంటాను నేను. అలాంటిది మళ్ళీ మేము ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం, మీరు 4th ప్లేస్ లో ఉన్నారు అనడము ఇంకా హాస్యం నా దృష్టిలో. ఇంకా నవ్వు వస్తుంది అలాంటివి చూస్తే. కానీ రెచ్చగొట్టేలా పెడుతున్నారు. అందుకే ఈ వివరణ ఇవ్వాలని ఈ వీడియో ద్వారా వచ్చాను. కాబట్టి అనాదిగా ఏ హిందువు అయినా సరే భారతదేశం పరిధిలోనే తన జ్ఞానాన్ని, తన విజ్ఞానాన్ని, తన ప్రయోగాలని ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మొత్తము భారతీయులకు సంబంధించే వారి యొక్క ఆవిష్కరణలు ఆవిష్కృతమయ్యాయి తప్ప ప్రపంచమంతా తెలియాలి, అట్లే మన మతం గురించి ప్రపంచమంతా తెలియాలి, మొత్తము ప్రపంచమంతా హిందువులే ఉండాలి, వేరే మతం వాళ్ళు ఉండకూడదు, వేరే మతం రాకూడదు అని ఏ హిందువు ఎప్పుడూ అనుకోలేదు. అలాగే దానికి సంబంధించిన ప్రక్రియలు, ప్రయోగాలు లేదా దానికి సంబంధించినవి ప్రయత్నాలు ఏ రోజు ఎవ్వరూ చేయలేదు భారతదేశంలోని హిందువు. అందుకనే ఈ రోజు 4వ స్థానంలో ఉంటారు. రేపు 5వ స్థానంలోకి వెళ్ళినా, 6వ స్థానంలోకి వెళ్ళినా కూడా భారతదేశంలోని హిందువులు ఇలాగే ఉంటారు తప్ప మన సంఖ్య తగ్గిపోతోంది, వేరే మతాల సంఖ్య పెరిగిపోతోందని వారి మీద దాడులు చేయడం, చంపడం అలాంటి 1-2 చోట్ల జరిగిండొచ్చు. కానీ మెజారిటీ ప్రజలు అలా అనుకోవడం లేదు. మెజారిటీ హిందువుల మనోగతం అది కాదు. మేం బతుకుతున్నాం, వారు బతకని అనే మైండ్ సెట్ ఉంది తప్ప మేమే ఉండాలని మెజారిటీ ప్రజలు అనుకోవడం లేదు. కొద్దిమంది మాత్రమే అలా అనుకుంటున్నారు. కాబట్టి తక్కువగా ఉన్నారని హిందువుల్ని చులకనగా చూడకండి. ఎందుకంటే అలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం చేశానని అనుకుంటున్నారు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.